స్టడీ. ఎవరి ప్లేస్లో స్టడీ. ఇంకొకసారి రాకూడదు శబ్దము. వీడు కాలు ఏ కాలు పెట్టినాడు ఆ కాలు పెట్టాలా. ఒక్కటేసారి చేతులు అట్లే ఉండాలా. వీడు ఎంతసేపు పెడతాడు అంతసేపు. టవాలా ఎంతసేపు ఉంటే అంతే. చేంజ్ చేస్తాడు వీడు. రైట్ చేంజ్ చెయ్యి. అట్లా పెట్టాలా చెయ్యి, తీయకూడదు. అది చేయడం అంటే. ఇది గ్రూప్ సిస్టమ్ అంటారు. గ్రూప్ సిస్టంలో లీడర్ ఎట్లా చేస్తే అట్లా చేయాలా. చూస్తాను లీడర్ కల్లో కన్నేసుకొని వాడు ఏమన్నాడో లీడర్ కల్లో చూసిపోయింది. ఒక్కటేసారి రావాల చేతులు. దీన్ని గ్రూప్ సిస్టమ్ అంటారు. గ్రూప్ సిస్టమ్. ఈ చేయబోతే ఆ చెయ్యి, ఆ చేయబోతే ఈ చెయ్యి అనల్లా. గ్రూప్ సిస్టమ్ అంటారు. ఈ గ్రూప్ సిస్టాన్ని కరెక్ట్గా అందరూ ఫాలో కావాల. ఒకటి నిలబడినాడు ఒకటి చేస్తాడు, తప్పు కదా. నిలబడకూడదు కదా. వాడు లీడర్ ఎట్లా నిలబడినాడో అప్పుడు నిలబడాలా. మీరు చేయకూడదు. లీడర్ చేస్తే చేయాలా. లీడర్ సైలెంట్గా ఉంటే మీరు సైలెంట్గా ఉండాలా. స్టడీ యువర్ గో టు ప్లేస్. స్టడీ యువర్ ప్లేస్. లీడర్ ఏ వైపు చేయి తిప్పినాడో ఆ వైపే ఉండాలా. చేతులన్నీ ఒకని చెయ్యి ఎట్లా ఒకని చెయ్యి ఇట్లా ఉండకూడదు. నువ్వు కానీ కొడితే కొట్టించుకో. ఎవరన్నా కొడితే కొట్టించుకోవాలా, తిడితే తిట్టించుకోవాలా. కానీ మీ పని మీరు చేస్తూ ఉండాలా. నాకు రిపోర్ట్ చేయకూడదు కొడతాండ్రు సామి అని. లీడర్ ఎంతసేపు నిలబెడతాడో, ఎంతసేపు లీడర్ ఉంటాడో అంతసేపు మీరు ఉండాలా. లీడర్ లేచినప్పుడే మీరు లేయాలా. గ్రూప్ సిస్టమ్ అంటే ఇట్లే ఉండాలా. సింగిల్గా చేస్తారు చూడు ఎవరెంతకు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇట్లా గ్రూప్ సిస్టంలో చేసేటప్పుడు మాత్రము అందరూ ఒకటే పద్ధతిగా ఉండాలా. పైకి చూడు. ఎవరాడు రాసేవాడు? పైకి చూడు, రాసుకో. లీడర్ ఎట్లా అన్నప్పుడే అట్లే అనల్లా. ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండాలా. ఇంకా సాల్ నిలిపేసినాడంటే వాడు మీరు నిలిపేయాలా, లేకుంటే అంతవరకు అట్లే ఉండాలా. కదలకూడదు, నవ్వకూడదు, మాట్లాడకూడదు. గ్రూప్ సిస్టంలో అట్లే ఉండాలా. గ్రూప్ సిస్టమ్ చేంజ్ కాకూడదు. ఎవరెంత వాళ్ళు చూసుకోవాలా. మాట్లాడొద్దని నేనా వాడి మీద రిపోర్ట్ చేస్తావు. చేయకూడదు. అట్లా చేస్తావు చేయవా? రెడీ. వాడు ఎట్లున్నాడు? చెప్పు. మోకాల దగ్గరే పెట్టుకోవాలని చెప్పు. చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వే కర్జీలా. పొరపాటు క్లాస్లో పొరపాటు ఎవరైనా చేస్తే దెబ్బలు పడతాయి. శిక్షలు వేరే రకంగా ఉంటాయి. చూడండి, ఇది క్రమ పద్ధతిగా చేసుకోవాలా. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే కాదు. ఇది క్లాసు. ఈ క్లాస్లో కరెక్ట్గా చదవాలి అందరూ. ఈ చదువులో అందరూ ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలా. ఈ చదువు చదివితే ఆరోగ్యం బాగుపడుతుంది. హాస్పిటల్కి పోయే పని ఉండదు. మోకాలు నొప్పులు రావు, తలనొప్పి రాదు, కడుపు నొప్పి రాదు. అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అందుకే మనము చదివే క్లాసుల్లోకెల్లా అతి ముఖ్యమైన క్లాస్ ఇది. ఈ క్లాసు చదివినామంటే మనిషి 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్లాసులో అందరము కూడా హ్యాపీగా ఉండాలంటే మనము ఈ చదువు ఖచ్చితంగా చదువుకోవాలా. అన్ని చదువులలోకెల్లా గొప్ప చదువు ఈ సబ్జెక్టు. మొదటి సబ్జెక్ట్ ఇది.
చదువు వచ్చిన వాళ్ళు కానీ, చదువు రాని వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, పిల్లవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఏ ఒక్క వయసు వాళ్ళు కానీ, ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, ఇలా ఎవరైనా కానీ ఈ క్లాసు నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. మనుషులు మొదటిగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేయాలంటే మనం ముఖ్యంగా ఉండాల్సింది ఆరోగ్యం అనే సబ్జెక్టు చదువుకోవాలి. ఆ తర్వాతే మిగతా సబ్జెక్టులు. ఈ సబ్జెక్టులో బాగా గెలవగలిగినప్పుడు, బాగా మార్కులు తెచ్చుకోగలిగినప్పుడు, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ పనైనా చేయగలుగుతాడు. అందుకే ఈ సబ్జెక్టు చాలా ముఖ్యమైన సబ్జెక్టు. యోగా సబ్జెక్టు అతి ముఖ్యమైన సబ్జెక్టు. యోగా సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో నవ్వకూడదు. ఈ సబ్జెక్టులో ఇష్టానుసారం చెయ్యకూడదు. ఎనికి జరుగు ఇంకా ఎనికి వాళ్ళు ఎంత దూరం ఉండే అంత దూరం ఉండు. జరుగు, నువ్వు జరుగు. ఇప్పుడు స్టడీ ఓకే, గుడ్ బై. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్టులో చాలా పద్ధతిగా, హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకే ఈ సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడాలి, ప్రతి ఒక్కరూ కష్టపడాలి. కష్టపడాలంటే ఇదేం ఎండలో మనం పని చేయలేదు కదా, గుంతలు తవ్వలేదు, రాళ్ళు మొయ్యలేదు, ఏ కష్టము లేదు. చాలా సంతోషంగా చేసుకునే యోగాసనాలు ఇవి. ఈ యోగాసనాలు ప్రతిరోజు 1 గంట చేయగలగడం వలన అందరము ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాం. నవ్వినోనికి దెబ్బలు పడతాయి, నవ్వినోని కొడతాము. నవ్వకూడదు. యోగా విద్యలో నంబర్ 1 మార్కులు తెచ్చుకోవాలి. అన్నిటికంటే సులభమైన సబ్జెక్ట్ ఏదంటే, యోగా సబ్జెక్ట్. అన్నిటికంటే మనిషికి మేలు చేసే సబ్జెక్ట్ ఏదంటే యోగా సబ్జెక్ట్. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సబ్జెక్ట్. మనుషులు సంతోషంగా ఉండాలంటే యోగా సబ్జెక్ట్. అందరూ బాగా చేయగలుగుతున్నారు. అందరూ మంచి విద్యార్థులు. లీడర్ ఎలా చేస్తే అట్లా చేస్తున్నారు. ఆఖరి అబ్బాయి కూడా బాగా ఇప్పుడు కోలుకుంటున్నాడు. పాపము ఏదో ఆరోగ్యం బాగాలేనట్లుంది, నిదానంగా చేసుకుంటున్నాడు. అందరూ చేసేసిన తర్వాత ఈ అబ్బాయి తన సాయంత్రం 9 వరకు చేపిస్తే పూర్తి ఆరోగ్యవంతుడైపోతాడు. బ్లూ కలర్ అబ్బాయి తన సాయంత్రం 9 వరకు చేపిద్దాం. ఇట్లయితే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి బాగా అయిపోతుంది. లేదు మేము అందరికీ సమానమైన ఆరోగ్యం, సమానమైనటువంటి సంతోషం, వీళ్ళంతా ఎలా ఉన్నారో నేను కూడా అలా ఉంటానంటే అలా కోతి చేష్టలు చేయకుండా పద్ధతిగా, క్రమ పద్ధతిలో మనము హ్యాపీగా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ యోగాలో పాల్గొందాం, సంతోషంగా ఉందాం. ఒక్కోసారి ఇప్పుడు ఈరోజు ఒకరు ఒక రోజు మధ్యలో నో మోర్ క్వశ్చన్.